ఏడాది రాఖీ పండుగ వేళ కొన్ని అరుదైన జ్యోతిష్య ఖగోళ విశేషాలు పలు రాశుల వారికి అనూహ్యమైన శుభయోగాలను అందించబోతున్నాయి. రాఖీ పండుగ ఎప్పుడు, ఈ సంవత్సరం రాఖీ ప్రత్యేకత ఏంటి, ఏ రాశుల వారికి బాగా కలిసొస్తుంది ఒకసారి చూసేద్దాం. ఈ ఏడాది ఆగస్టు 28 శ్రావణ పౌర్ణమి నాడు రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. చంద్రగ్రహణం ఉన్నప్పటికీ పండుగను ఆ రోజునే జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ చంద్రగ్రహణం మన దేశంలో కనిపించదు. సో గ్రహ సూతకాలం లాంటివేమీ పాటించాల్సిన అవసరం లేదు. పైగా ఈసారి రాఖీ పండుగ ఎటువంటి భద్రకాలం అంటే అశుభ సమయం ఏదీ లేకుండా వస్తోంది. ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజు భద్రకాలం అడ్డు రావడం వల్ల సోదరీమణులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోంది. కానీ ఈ ఏడాది భద్రకాలం సూర్యోదయానికి ముందే ముగిసిపోతుంది. దీనివల్ల ఎటువంటి అశుభ నీడలు లేకుండా ఉదయం 5:57 నుండి 9:48 వరకు ఉన్న ముహూర్తంలో ప్రశాంతంగా రాఖీ వేడుకలు జరుపుకోవచ్చు. పైగా ఈ రాఖీ పండుగ రోజు శక్తివంతమైన గ్రహకూటములు ఏర్పడటం వల్ల కొన్ని శుభయోగాలు కలిసి వస్తున్నాయి. ఆ రోజున సోదరులకు రాఖీ కట్టడం వల్ల వారికి ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం లభిస్తాయని పండితులు పేర్కొంటున్నారు. రాఖీ పౌర్ణమి రోజున సూర్యుడు, బుధుడు కలిసి సింహరాశిలో కొలువై ఉంటారు. సూర్యుడు తన స్వక్షేత్రమైన సింహరాశిలో ఉండటం వల్ల ఈ బుధాదిత్య యోగం అత్యంత బలమైనదిగా మారుతుంది. ఇది సమాజంలో కీర్తి ప్రతిష్టలను, అన్నదమ్ముల కెరీర్లో ఉన్నత విజయాలను ఇస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అదే రోజు నవగ్రహాలలో అత్యంత శుభకరుడైన గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఈ గ్రహ స్థితి కుటుంబంలో సుఖశాంతులను, తోబుట్టువుల మధ్య ఆప్యాయతలను రెట్టింపు చేస్తుందని, ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని వివరిస్తున్నారు. ఈ ఏడాది రక్షాబంధన్ శుక్రవారం రావడం మరో విశేషం. శుక్రవారానికి అధిపతి అయిన శుక్రగ్రహం కుటుంబంలో ఆనందం, లగ్జరీ, బంధాల మధ్య సత్సంబంధాలను పెంపొందిస్తుంది. రాఖీ రోజున కలిసి వచ్చే ఈ అరుదైన గ్రహ కూటముల వల్ల మేషం, కర్కాటకం, సింహం, తులారాశి వారికి విశేషమైన ధనలాభం, పెండింగ్ పనులు పూర్తి కావడంతో పాటు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు.